కొన్ని వస్తువుల వాడకం చట్టపరంగా కొన్ని దేశాల్లో నిషేధం అని వింటే నవ్వొస్తుంది కదా. నిత్యావసరంగా ఉపయోగపడే వాటిని నిషేధిస్తే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఉదాహరణకి బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించడం సురక్షితం, అలాగే కారులో సీటు బెల్ట్ ధరించి కూర్చోవడం ఉత్తమం. కానీ కోపదృష్టితో చూడడం లేదా చనిపోవడం కొన్ని దేశాల్లో నిషేధం అంటే వింతగా అనిపించదు. మనకి ఇవన్నీ అసహజంగా, తర్కానికి అందనివిగా, మన స్వతంత్రాన్ని హరించేటట్లుగా ఈ నియమాన్ని అనిపిస్తుంది. ఒక్కసారి కొన్ని దేశాల్లో కొన్ని పనులు చేయడం నిషేధం అంట, అవేంటో చూద్దాం. ఇటలీలోని ఎబోలి అనే పట్టణంలో కదులుతున్న వాహనంలో మీకు ప్రియమైన వారిని ముద్దు పెట్టుకోవడం నిషిద్ధం. కదులుతున్న వాహనం ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ నియమం. ఒకవేళ ఎవరన్నా అలా కనిపిస్తే మాత్రం కొన్ని $100 జరిమానా విధిస్తారంట. చూయింగం తినడం నేరం. ఇది ఎక్కడంటే సింగపూర్లో. మీరు కనుక చూయింగంతో పట్టుబడినా, చూయింగం అమ్మినా, చూయింగం కొన్నా మీకు వాళ్ళు ఖచ్చితంగా ఫైన్ విధిస్తారు. విశేషంగా ఉంది కదా. అదే మన దేశంలో అయితే చాలా సునాయాసంగా తినేస్తాం మనం ఇష్టం వచ్చినట్టు. డెన్మార్క్లో ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే వాళ్ళు వాళ్ళ పిల్లలకి పుట్టబోయే పేర్లని నిర్ణయించుకునే హక్కు డెన్మార్క్లో ఉన్న ప్రజలకు లేదు. వాళ్ళకి ఇష్టమైన పేర్లని వాళ్ళ పిల్లలకి పెట్టుకోలేరు. మరి ఏం పేరు పెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అక్కడ ఆ ప్రభుత్వం ఆమోదించిన 7,000 పిల్లల పేర్లు జాబితా ఉంటుంది. ఆ జాబితా నుంచి మాత్రమే వాళ్ళ పుట్టబోయే పిల్లలకి పేర్లు ఎంచుకోవాల్సి వస్తుందంట. ఎంత దౌర్భాగ్యం కదా. మనకి చావు పుట్టుకలు అనేవి మన చేతుల్లో ఉండవు. చావు అసలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అయితే స్పెయిన్ అనే దేశంలో మరణించడమే నేరం. స్పెయిన్లోని ఆండాలూషియన్ అనే పట్టణంలో మరణించడం మీద నిషేధం ఉంది. అంటే అక్కడ ప్రజలు మరణించకూడదు అన్నమాట. అలాగే బ్రెజిల్లోని బిరిబిటా మిరిమ్ అనే చిన్న పట్టణంలో కూడా ప్రభుత్వం స్థలం కొని శ్మశానం నిర్మించే వరకు మరణించడం చట్టవిరుద్ధం. ప్రజలు తమ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుని ఆరోగ్యంగా జీవించడానికి చట్టాన్ని చేశారు. నెక్స్ట్, ఫ్రాన్స్లో మనం రోడ్డు మీద ఉమ్ము వేయడమే నేరం. అంటే ఫ్రాన్స్లోని చిన్న పట్టణమైన కొయిలెన్స్లో స్వైన్ ఫ్లూ విస్తరిస్తుందన్న భయంతో రోడ్డు మీద ఉమ్మడాన్ని నిషేధించారు. స్వైన్ ఫ్లూని కనుగొన్న మొదటి రోజే ఈ నిషేధం అమల్లోకి తెచ్చారు. అక్కడ ఆ సిటీ యొక్క మేయర్ అనేవాళ్ళు ఈ చట్టాన్ని అమలు చేశారన్నమాట. మీరు ఎప్పుడైనా ఇటలీ వెళ్ళినప్పుడు మిలాన్ అనే ఒక పట్టణంలో కోపదృష్టితో ఎవరిని చూడొద్దు. ఎప్పుడైనా వ్యాధిగ్రస్తుల్ని పలకరించడానికి వెళ్ళినప్పుడు లేదా అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు మాత్రమే నవ్వకూడదు. మీరు కోపదృష్టితో చూస్తూ పట్టుబడ్డారంటే ఖచ్చితంగా మీకు ఆ దేశం వాళ్ళు ఫైన్ విధిస్తారన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. మన ఇంట్లో మనం బల్బు మార్చుకోవడం కూడా నేరమే. ఆస్ట్రేలియాలో బల్బులు సొంతంగా మార్చకూడదంట. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో మీరు కనుక ఉంటే మీ ఇంట్లో బల్బు మార్చడానికి ఎలక్ట్రీషియన్నే తప్పక పిలవాలి. మీరు కానీ ఎలక్ట్రీషియన్ లైసెన్స్ లేకుండా మీ అంతటా మీరే బల్బు మారిస్తే ఫైన్ ఖచ్చితంగా వేస్తారు. మన భారతదేశంలో హై టెన్షన్ విద్యుత్ తీగల మీద కూడా స్వంతంగా పనిచేస్తూ ఉంటాం కదా. అలా కాదనమాట. ఇక్కడ ఖచ్చితంగా ఎలక్ట్రీషియన్ లైసెన్స్ అనేది ఉండాలి. లేదంటే ఎలక్ట్రీషియన్నే వచ్చి బల్బు మార్చాలి. మీరు కానీ మార్చారంటే ఖచ్చితంగా వాళ్ళు ఫైన్ విధిస్తారు. అది అక్కడ నిషేధించారన్నమాట. మనం కొంతమంది ఇళ్లల్లో బౌల్లో గోల్డ్ ఫిష్ని పెడుతూ ఉంటాం కదా. అలాగా అక్వేరియంలో గోల్డ్ ఫిష్ని ఇటలీలో ఉన్న మాంజా అనే పట్టణంలో నిషేధించారు. అది ఎందుకంటే బౌల్లో పెట్టుబడిన చేపకి దృష్టి సరిగ్గా లేక చూడడానికి ఇబ్బంది పడుతుందని ఆ దేశంలో దీన్ని నిషేధించారన్నమాట. ఇటలీలోని కేప్రీ అనే ఐలాండ్లో చప్పుడు చేసే శాండిల్స్ కానీ లేదా ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ స్లిప్పర్స్ అనేవి వేసుకోకూడదు. ఇలా గనక వేసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు జరిమానాని విధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియో చూశారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.